హలో అండి, అందరికీ హాయ్. టమాటాలు పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడికి అట్లా కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు వేసి కొంచెం మగ్గనివ్వాలి బాగా. దోసకాయ అండి, కొంచెం హాఫ్ ఏమో పప్పులో వేసాను, హాఫ్ ఏమో సన్నగా ముక్కలు తరుపుకొని ఇట్లా టమాటా మిక్సీ వేసుకున్న తర్వాత చిన్న ముక్కలు కోసేసుకొని దోసకాయ ముక్కలు కలుపుకోవాలి. చాలా బాగుంటుంది దోసకాయ చట్నీ. మా చిన్నపిల్లల ఫంక్షన్లు అయితే ప్రతి ఫంక్షన్కి దోసకాయ చట్నీ ఉండాల్సిందే. ఇలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గిచ్చేసి చక్కగా గ్రైండ్ చేసేసి దోసకాయ ముక్కలు కలిపేస్తారు. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే. ఇంకా నేను మామూలుగా అయితే రోట్లో దంచుదాం అనుకున్నాను, పొద్దున పూట హడావుడిగా ఉంటుంది, బాక్సులు కట్టే టైం కదా అని మిక్సీ వేసేసాను. ఇంకా దీనికి పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది.